ఈరోజు తెలుగుదేశం పార్టీ ఏం చేస్తుంది చూడండి. మన నియోజకవర్గంలో చూసుకున్నట్లయితే వచ్చిన నుండి కూడా ఆ ఎమ్మెల్యే ఏంటంటే 24 గంటలు ఎవరు ఉద్యోగాలు తీసేయడం, కేసులు పెట్టించడం, లేకపోతే ఇంకెవరైనా ట్రాన్స్ఫర్ చేయించడం, అలాంటి కార్యక్రమాలే చేస్తున్నారన్నమాట. మొన్న చూడండి, ఈ మధ్యన వెళ్ళాం, పిఎల్ దేవపేట భోజనంలో ఉంది జయలక్ష్మి అని చెప్పేసి ఒక సిఎఫ్ అనమాట. ఆవిడ చిన్న ఆ మాత్రం ఉద్యోగంతో బతుకుతుంది. ఆవిడ ఈరోజు వాళ్ళ భర్త చనిపోయి 2 నెలలు అయింది. 2 ఆడపిల్లలు ఉన్నారు. ఒక బిడ్డను ఆల్రెడీ ఉయ్యాల్లో ఉన్న బిడ్డ అనమాట. అలాంటి ఉద్యోగాన్ని తీసి అలాంటి కర్కశమైనటువంటి పాలన చేస్తున్నారు ఈరోజు మన నియోజకవర్గం. ఇంకా ఎంతో మంది సిఎఫ్ని, ఎంతో మంది ఫీల్డ్ అసిస్టెంట్లని, ఎంతో మంది అంగన్వాడీని ఈరోజు ఉద్యోగాలను తొలగించి అనేక ఇబ్బందులు పెట్టాలని చూస్తున్నటువంటి పరిస్థితి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు మనందరం కూడా ఒక సమిష్టిగా ఒకే మాటతో ముందుకెళ్ళి టీడీపీ కార్యకర్తలు ఇంకా టీడీపీ నాయకులు చేస్తున్నటువంటి అరాచకాలను సమిష్టిగా ఎదుర్కొందామని చెప్పి ఒక మెసేజ్ ఇవ్వడానికే ఈరోజు ఈ కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం జరిగింది.